ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఎన్డీఏ సర్వశక్తులు ఒడ్డుతోంది. అయితే ఎన్డీఏలో సీట్ల కేటాయింపులు, సీఎం అభ్యర్థి విషయంలో విభేదాలు కొనసాగుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏలో లుకలుకలు ఉన్నట్లు వస్తున్న ఊహాగానాలను కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తోసిపుచ్చారు. నితీష్ కుమార్ నాయకత్వంలోనే ఎన్డీఏ అసెంబ్లీ ఎన్నికలకు వెళుతుందని ప్రకటించిన అమిత్ షా ఇప్పటి వరకు వినిపిస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టే యత్నం చేశారు. బీహార్ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలకు సంబంధించిన వ్యవహారంలో విభేదాలు తలెత్తడంతో బీజేపీ పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఎంతో తర్జన భర్జన అనంతరమే ఎన్డీఏలో సీట్ల సర్దుబాటు ఖరారైనప్పటికీ ఎల్జేపీకి కేటాయించిన 4 స్థానాల్లో జేడీయూ, ఎల్జేపీకి చెందిన 2 స్థానాల్లో ఆర్ఎల్ఎం పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంపై చిరాగ్ పాస్వాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, జేడీయూ తర్వాత ఎల్జేపీకి మెజారిటీ సీట్లు దక్కడంతో వాటిలోని కొన్ని సీట్లు తమకు ఇవ్వాలని ఆర్ఎల్ఎం, హెచ్ఏఎం పార్టీలు కూటమి నాయకత్వంపై ఒత్తిడి తెచ్చాయి. అయినప్పటికీ వాటికి పరిమిత సంఖ్యలోనే సీట్లు కేటాయించారు. దీంతో ఎల్జేపీకి కేటాయించిన సీట్లలో జేడీయూ, ఆర్ఎల్ఎం పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడం ఎన్డీఏలో చిచ్చురేపింది. దీంతో బీజేపీ పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఎన్డీఏలో ప్రధాన సమస్య సీఎం అభ్యర్థి విషయంలోనే నెలకొంది. ఈసారి నితీష్ కు సీఎం పదవి దక్కుతుందా లేదా అన్న దానిపై గత కొంతకాలంగా బీహార్ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే దీనిపై జేడీయూ ఈసారి కూడా నితీష్ కుమారే సీఎం అవుతారని చెప్పుకుంటుంది. కానీ బీజేపీ ఈసారి తమ పార్టీ అభ్యర్థికే సీఎం పగ్గాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. మరోవైపు జేడీయూ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండడంతో నితీష్ కు సీఎం పదవి ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయనే విశ్లేషణలు సైతం వినిపించాయి. బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో బరిలోకి దిగుతుండటంతో ఎన్డీఏ విజయం సాధిస్తే ఆ కూటమి నుంచి సీఎం పదవి ఎవరికి ఇస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది. అయితే తాజాగా ఎన్డీఏలో చీలికలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వాటిని తోసిపుచ్చారు. త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోనే ఎన్డీఏ పోటీ చేస్తుందని వెల్లడించారు. అయితే ఎన్నికల తర్వాతే బీజేపీ, దాని మిత్రపక్షాలు కలిసి సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తాయని అమిత్ షా స్పష్టం చేశారు. నితీష్ కుమార్ నాయకత్వంలోనే ఎన్నికల బరిలో నిలుస్తున్నామని చెప్పిన అమిత్ షా సీఎం అభ్యర్థిని ఎన్డీఏ మిత్రపక్షాలు అన్నీ కలిసి నిర్ణయిస్తామని ప్రకటించారు. గత ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్ అనుభవం, గౌరవం ఆధారంగా ఆయనకే పగ్గాలు అప్పగించామని చెప్పిన అమిత్ షా ఈసారి మాత్రం సీఎం అభ్యర్థి ఎవరని బీజేపీ, దాని మిత్రపక్షాలు అన్నీ కలిసి నిర్ణయిస్తాయని వ్యాఖ్యానించారు. అలాగే బీహార్ సీఎం నితీష్ కుమార్ కూటమిలో మార్చడంపైన స్పందించిన అమిత్ షా నితీష్ను భారత సోషలిస్టు రాజకీయాల్లో కీలక వ్యక్తిగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ పట్ల నితీష్కు దీర్ఘకాలంగా ఉన్న వ్యతిరేకతను అమిత్ షా హైలైట్ చేశారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పాలనను గట్టిగా వ్యతిరేకించి నితీష్ కుమార్, జయప్రకాష్ నారాయణ్ ఉద్యమంలో చేరారని అమిత్ షా గుర్తు చేశారు. అలాగే నితీష్ ఆరోగ్య పరిస్థితిపై విపక్షాలు పదే పదే చేస్తున్న విమర్శలపై అమిత్ షా వివరణ ఇచ్చారు. తాను నితీష్తో ముఖాముఖిగా మాట్లాడానని, ఫోన్లో కూడా సంభాషించానని, ఆ సమయంలో బీహార్ సీఎంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు గమనించలేదన్నారు. వృద్ధాప్యం కారణంగా కొన్ని సమస్యలు తలెత్తవచ్చని అమిత్ షా అభిప్రాయపడ్డారు. బీహార్లో భారీ మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోందని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బీహార్ ఎన్డీఏలో బీజేపీ, జేడీయూ కీలక పార్టీలు. అయితే ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తే నితీష్ కు సీఎం పదవి ఇస్తారా లేదా అన్న చర్చ కొన్ని నెలలుగా జరుగుతోంది. అయితే దీనిపై బీజేపీ పెద్దగా స్పష్టతను ఇవ్వడం లేదు. ఎందుకంటే నితీష్ కు వయసు పైబడ్డం, అదే సమయంలో గత ఎన్నికల్లో నితీష్ పార్టీ కంటే బీజేపీ అధిక సీట్లను గెలిచినా ఆయనకు గౌరవం ఇచ్చి సీఎం పదవిని నితీష్కే ఇచ్చారు. అయితే ఈసారి ఎన్నికల్లో సీఎం పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై బీజేపీ సహా దాని మిత్రపక్షాలు స్పష్టత ఇవ్వడం లేదు. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అదే సమయంలో నితీష్ బీహార్లోనే కాదు, కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యంగా ఉండడంతో పాటు కేంద్రంలో జేడీయూ మద్దతు అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నితీష్ విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. గత 2 దశాబ్దాలుగా నితీష్ కుమార్ బీహార్ రాజకీయాలను శాసిస్తున్నారు. ప్రస్తుతం బీహార్లో నితీష్ సారథ్యంలోని జేడీయూ బలంగానే ఉంది. అదే సమయంలో బీజేపీ కూడా బీహార్లో బలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో
ఎన్డీఏ విజయం సాధిస్తే సీఎం పదవి నితీష్కు ఇస్తారా లేదా అన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే నితీష్ కుమారే మరోసారి సీఎం అవుతారని జేడీయూ చెబుతోంది. కానీ బీజేపీ మాత్రం సీఎం పదవి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎందుకంటే నితీష్కు సీఎం ఇచ్చే యోచనలో బీజేపీ లేదని గత కొంతకాలంగా బీహార్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే నితీష్ కుమార్కు ఉన్న ప్రాధాన్య దృష్ట్యా ఆయనకు ఈసారి సీఎం పదవి దక్కే అవకాశం ఉందా లేదా అన్నది ఎన్నికలు పూర్తయ్యే వరకు చెప్పలేని పరిస్థితి నెలకొంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుచుకోవడంపైనే ఫోకస్ పెట్టిన ఎన్డీఏ కూటమిలోని పార్టీలు గెలుచుకున్న సీట్ల ఆధారంగా ఈసారి సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్ ఎన్డీఏలో చీలికలు ఉన్నట్లు వస్తున్న ఊహాగానాలను అమిత్ షా కొట్టిపారేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ నాయకత్వంలోనే ఎన్డీఏ పోటీ చేస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు. ఇక సీఎం అభ్యర్థిని ఎన్డీఏ కూటమి పార్టీలన్నీ కలిసి ఎంపిక చేస్తాయని వెల్లడించారు. అమిత్ షా వ్యాఖ్యలను బట్టి ఎన్నికల్లో ఎన్డీఏలోని పార్టీలు సాధించే సీట్ల ఆధారంగానే సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.